ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పోలీసుల సహాయంతో ఎక్కడికక్కడ ప్రజా ఉద్యమాన్ని అడగదొక్కింది. ఇదేంటి అని ప్రశ్నించిన గొంతు నొక్కేసింది. పశ్చిమ గోదావరి జిల్లా తుందర్రు పరిసర ప్రాంతాల్లో జరిగిన ఆందోళన సారాంశం ఇదే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తమ అభిష్టానికి వ్యతిరేకంగా నిర్మాణమవుతున్న ఆక్వా ఫుడ్ పార్క్ ను వ్యతిరేకిస్తూ స్థానిక గ్రామాల ప్రజలు చేపట్టిన శాంతియుత ర్యాలీ చేపట్టారు. అంతే, ఈ పరిణామాన్ని సహించలేకపోయిన ప్రభుత్వం పోలీసుల సహాయంతో అణగదొక్కే ప్రయత్నం చేసింది. బయట కనిపిస్తే చాలు నొక్కేశారు, ఈడ్చిపారేశారు, కొట్టుకుంటూ లాక్కెళ్లారు. లారీల్లో కుక్కి మరీ తీసుకువెళ్లారు. వారినే కాదు, స్థానిక ప్రజలకు మద్దతు పలికిన రాజకీయ నేతలను కూడా వదల్లేదు. ఇప్పటి వరకు తుందర్రు, కంసాలి, బేతపూడితో పాటు పలు గ్రామాల నుంచి దాదాపు 150 మందిని అరెస్టు చేశారు. వారందరినీ భీమవరం 1 టౌన్, 2 టౌన్, నర్సాపురం, మొగల్తూరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. తుందరు పరిసర ప్రాంతాల్లో ఇంకా 144 సెక్షన్ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు దుర్మార్గ వైఖరి, చంద్రబాబు దుర్మార్గ వైఖరి. ఫ్యాక్టరీ కోసం పోరాడుతుంటే మహిళలందరినీ కొట్టేసి వాళ్ళందరినీ తీసుకుని వ్యాన్లు ఎక్కించి తీసుకుపోయారు. ఈ మహిళా దినోత్సవం రోజున ఆడవాళ్ళ మీద చేయకూడదు, ఆడవాళ్ళు అంటే గౌరవం అని చంద్రబాబు నాయుడు ఒక లెక్కనే చెప్తున్నాడు టీవీలోని. అలాంటప్పుడు ఇలా ఫ్యాక్టరీ కోసం పోరాడుతున్నారు, ఈ మహిళలు ఇలాగా ఇచ్చారు అని తెలుసుకుని వాళ్ళ జోలికి వెళ్ళకండి, వాళ్ళు ఎలా పోరాడిన అలా చేయనివ్వండి అని ఆయన చెప్పాలి కదండి. చెప్పకుండా మహిళలందరినీ తీసుకుని మొత్తం అందరినీ వ్యాన్లు ఎక్కించుకుని తీసుకుపోయారండి. ఇంకెటు తిరిగినా మేము ఎంతోమందో 10 మంది, ఈ ఊళ్ళో 10 మంది, ఎంతమంది అక్కడక్కడ ఉన్నవాళ్ళు ఉన్నామండి. ఇంకా అంతకుమించి ఇంకెవరు లేరండి. చాలా దారుణంగా చేస్తున్నారు. పోలీసులు ఎందుకు పెట్టాలండి? ఫ్యాక్టరీ తరపున ఉన్న వాళ్ళు ఫ్యాక్టరీకి అక్కడే పెట్టుకుని ఆ లోపలికి వెళ్తే కనుక వాళ్ళు అడ్డు కొట్టి మా అందరినీ కొన్ని లోనికి వెళ్తే ఎక్కించి తీసుకెళ్ళపాలి. మా ఊర్లోనే, మా వీధుల్లో, మా ఇళ్ల కాడకు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం అని ఎందుకు చేయాలి? ఈ దౌర్జన్యం ఈ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తున్నాడు? ప్రజలు కాపాడుతారని ఓట్లు వేయించుకుని మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నాడండి ఆయన. దేనివల్ల? దేనికి? ఫ్యాక్టరీ వద్దంటే తరలించాలి. కుదరదు ఈ ఫ్యాక్టరీ మాకు. ఎన్నాళ్ళైనా మేము పోరాడతామండి. ఫ్యాక్టరీ మహిళల దినోత్సవాన్ని మేము శాంతియుతంగా వెళ్ళేవండి. వెళ్ళేటప్పుడు ఈడ్చేసి ఎక్కించేసి మమ్మల్ని బీభత్సం చేసేసండి. ఆడవాళ్ళందరినీ ఎక్కించుకెళ్ళిపోయారండి. ఈ పాప తల్లిని కూడా తీసుకుపోయారండి. ఆ పాపకు పాలు ఇవ్వండి. పొద్దున్న నుంచి పరిస్థితి ఏంటని చెప్పండి. మాకేమైనా మా వాళ్ళందరినీ విడిచిపెట్టేదాకా మేము ఊరుకోమండి. అది ఏడుతూనే ఉందండి. కాకపోతే అయ్యో కొన్ని పాలని అయ్యని బిస్కెట్లు అవి పెట్టి ఇలా చూస్తున్నామండి. చాలా దారుణం అండి. అసలు ఐస్ క్రీమ్ అవి పెట్టామండి. చాలా దారుణంగా తీసుకెళ్ళిపోయారండి. పొద్దున్న మేము అసలు ఇలా వెళ్ళామండి రోడ్డు మీదకి బ్యానర్ పట్టుకుని. మేము అసలు దౌర్జన్యం చేయలేదు, ఏం చేయలేదండి. అసలు ఇలా వెళ్ళేటప్పటికే వాళ్ళ పోలీసులు ఏకంగా 1000 మందిని పెట్టేసండి. మమ్మల్ని చాలా దారుణంగా ఏకంగా పైట్లు లాగేసి ఆడలు గోజులే బదులు కొట్టేసండి. ఈడ్చేసి ఏకంగా బండ్లు ఏకంగా లాగేసి పడేసేసారండి. ఏకంగా 4 వేసి పట్టుకుని ఏకంగా మమ్మల్ని చాలా దారుణంగా చేశారండి. ఏ బస్తాలు పడేసినట్టు పడేసేసి చాలా దారుణం చేశారండి. చాలా దారుణం అండి ఇది. అసలు ఏ పవన్ కళ్యాణ్ గారు ఓట్లు ఏమన్నారని వేసి నిజంగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి మేము చాలా తప్పు చేసామండి అనుకుంటున్నాం. ఇప్పుడు మట్టికి చాలా దారుణం అండి అసలు అనేది. మా ఊళ్ళోనూ అసలు పోలీసులు ఈదికి పోలీసులు అండి. ఇందాక మా ఇక్కడ కూడా కూర్చుంటాక లేదండి. 144 సెక్షన్ అంటున్నారు, ఇయ్యన్నారు. ఏం గొడవలు జరిగిపోయినాయండి. వెళ్ళిపోదాన్ని వేసుకుంటే నిన్న పోలీసుల్ని దింపేసాడండి. 10 మందిని దింపేసాడు ఏకంగా. ఇలా అందరం తీసిపోయాడు. వెళ్ళలేదు ఇంకా ఇక్కడ రోడ్డు మీద తీసిపోయాడు. ఇప్పుడు కాఫీ టీ పెట్టి దుక్కుకోలేదు నాకు. నాకు సంబంధించి ఎవరిని తీసుకెళ్లారు? మీ ఇంట్లో ఎవరు? మా ఇంట్లో మా కోడల్ని, మా కొడుకుల్ని అందరం తెచ్చిపోరు. మొత్తం అందరూ ఎవరు లేకుండా తెచ్చిపోరు. మేము వాళ్ళ మీద చేసాము. వాళ్ళు ఇష్టసారంగా ఇక్కడ గీసుకున్న గాజులు చిట్లు పోయినాయి. ఇవాళ మహిళా దినోత్సవం కదా, వాళ్ళకి ఏం సంబంధం? ఎవరికి పని చేస్తున్నారు అక్కడ ఉండాలి. రాత్రి వచ్చి పడుకోవడానికి ఇవ్వండి, మేము తాగడానికి ఇవ్వండి అని అడుగుతారు. ఎక్కడికి వచ్చారు అక్కడికి వెళ్ళాలి. మా సహాయం తీసుకుని మమ్మల్ని అలా చేస్తున్నారు. ఎందుకు చేయాలి చెప్పండి? చేయాల్సినందుకు చాలా తీవ్రంగా ఉంది మాకు. మేమైతే చాలా కఠినంగా వెళ్తాం. అంటే ఏం చేస్తారమ్మా భవిష్యత్తులో మీరు? ఏం పోరాడతారు? అయితే కట్టనేమో అసలు ఫ్యాక్టరీ అయితే కట్టనేమో. మేము ఎంతైనా పోరాడతాం, ఫ్యాక్టరీ మాత్రం కట్టనే. ఈసారి చంద్రబాబు నాయుడు అయితే ఖచ్చితంగా రారు. మేము నమ్మి ఓట్లు వేసినందుకు చాలా నష్టపోయాం. అతన్ని నమ్మినందుకు చాలా బాధపడుతున్నాం. ఇప్పుడు ఈసారి అయితే ఖచ్చితంగా రారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు టీవీలలో మహిళలు ఎదరికెళ్ళాలి, చాలా వృద్ధిలోకి వెళ్ళాలని చెప్తున్నారు. ఇదా మహిళలు ఏమో చెయ్యకూడదు, చాలా సంతోషంగా ఉంటారు, మహిళలకు ఎన్నో పెడుతున్నాం అంటున్నారు. ఈయన ఇక్కడేమో ఫ్యాక్టరీ గురించి పోరాడి వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టి అక్కడేమో కబుర్లు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. తల్లిదండ్రుల అరెస్టులతో వారి పిల్లలు దిక్కులేని వారయ్యారు. పొద్దుట నుంచి ఆకలితో అలమటిస్తున్నారు. కనీసం నీళ్లు పట్టించే వాళ్లు కూడా లేరు. ఇంట్లో ఉన్న తమ తల్లిదండ్రులను పోలీసులు కొట్టుకుంటూ తీసుకువెళ్లిపోయారని చిన్నారులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
మా అమ్మా నాన్నలను వదిలిపెట్టాలని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. తామేం తప్పు చేశామని పసిహృదయాలు తల్లడిల్లుతున్నాయి. ఇదిలా ఉంటే తమ ప్రాణాలు తీసినా సరే తాము మాత్రం అక్వా ఫుడ్ నిర్మాణాన్ని జరగనీయబోమని తేల్చి చెబుతున్నారు స్థానికులు. మమ్మీని డాడీని ఇంట్లో నానమ్మని అందరినీ తీసుకెళ్ళిపోతే నేను చెల్లి ఉన్నాము. ఇప్పుడు తినడానికి పొద్దున్న నుంచి ఏమీ తినలేదు అంకుల్. ఏం చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు. ఊళ్ళో అదే మా ఇంటికాడ కొంచెం మంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు భోజనం పెట్టినా తినలేదు పొద్దున్న నుంచి ఏమీ లేవండి. మా అమ్మ చేతు కాళ్ళు అట్టుకుని లాక్కొని తీసుకెళ్ళిపోయారు. ఏమైందమ్మా అసలు? ఎప్పుడు తీసుకెళ్లారు? ఎన్ని గంటలు తీసుకెళ్ళి ఏం జరిగింది అసలు నీకు? పొద్దున్న 9ంటికే తీసుకెళ్ళిపోయారు. లాక్కెళ్ళిపోయారా? ఎక్కడుందో తెలుసా ఇప్పుడు మీ అమ్మ? తెలీదు. పొద్దు నుంచి చూస్తున్నావా తల్లి? మీ అమ్మ కోసం చూస్తున్నావు నువ్వు? దేనికోసం తీసుకెళ్ళిపోయారమ్మా? ఏమని చెప్పి తీసుకెళ్ళిపోయారు? మా అమ్మాయిలు ఫ్యాక్టరీ గురించి పోరాడుతున్నారండి. అప్పుడు మా అల్లని లాక్కుని తీసుకెళ్ళారండి. మా బాబాయ్ని మా పిన్నిని తీసుకెళ్ళిపోయారు. మరి పొద్దు నుంచి ఎన్ని గంటలు తీసుకెళ్ళిపోయారమ్మా? ఎప్పుడు తీసుకెళ్లారు? పొద్దున్న తీసుకెళ్ళిపోయారండి. పొద్దున్నే తీసుకెళ్ళిపోయి ఇప్పుడు కూడా రాలేదండి. ఎక్కడున్నారో తెలియదమ్మా నీకు? తెలీదండి. మరి పొద్దు నుంచి ఎక్కడున్నావమ్మా నువ్వు? ఇక్కడ ఉన్నానండి. అన్నం తిన్నావా తల్లి? ఆ ఫ్యాక్టరీ కట్టడమే మాకు ముప్పు వచ్చిందండి. మమ్మల్ని చంపడానికి ఆ ఫ్యాక్టరీ పెడుతున్నాడండి ఎవడో కానీ. మమ్మల్ని చంపడానికేనండి. ఆ ఫ్యాక్టరీ వద్దన్నందుకే ఇంతమంది పోలీసులతోటి ఇంత కేసులతో ఇలా అడ్డమైన కేసులు పెట్టేసండి అందరినీ బుక్ చేసేస్తున్నారండి. నోరెత్తి మాట్లాడినోడిని తీసుకెళ్ళిపోతున్నారండి. రోడ్డు మీదకి వెళ్ళి కూర్చుంటే ఇక్కడ మీకు పని ఏంటి, 4 కన్నా ఎక్కువ ఉండకూడదని చెప్పి తీసుకెళ్ళిపోతున్నారండి. ఆ ఫ్యాక్టరీ వద్దంటమేనండి కారణం, ముఖ్య కారణం.